పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని బిజ్నూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి తెలుగమ్మాయి జయప్రద ఈసారి బరిలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్కు జయప్రద పాత కాపు. రాంపూర్ సెగ్మెంట్ నుంచి సమాజ్వాదీ పార్టీ టికెట్ పై వరుసగా 2 సార్లు గెలిచారు. అయితే ములాయం సింగ్ యాదవ్ తో గొడవలు రావడంతో సమాజ్వాదీ పార్టీకి గుడ్ బై చెప్పారు. 2 నెలల కిందట అజిత్ సింగ్ నాయకత్వంలోని రాష్ట్రీయ లోక్ దళ్ లో చేరారు. పార్టీలో చేరిన మరుక్షణమే బిజ్నూర్ టికెట్ ను కన్ఫర్మ్ చేశారు ఆర్ఎల్డీ అధినేత అజిత్ సింగ్. ఆర్ఎల్డీకి కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండడంతో మంచి జోష్ లో ఉన్నారు జయప్రద. కాంగ్రెస్ ఓట్లు హోల్సేల్ గా తనకు పడతాయన్న ధీమాతో ఉన్నారు. అంతేకాదు బిజ్నూర్ లో ఆర్ఎల్డీకి మంచి పట్టుంది. 2009 ఎన్నికల్లో బిజ్నూరును రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీయే కైవసం చేసుకుంది. రాంపూర్ నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయంటున్నారు జయప్రద. తాను గెలిస్తే బిజ్నూరును రాంపూర్ లాగా డెవలప్ చేస్తానని జనానికి ఎడాపెడా హామీలిస్తున్నారు. ఉదయాన్నే 7 గంటలకే ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. రోజుకు 1 కాదు 2 కాదు 30 మీటింగుల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. బిజ్నూర్ లో బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ప్రధాన పోటీ ఎదుర్కొంటున్నారు జయప్రద. బీఎస్పీ టికెట్ పై మలూక్ నగర్ పోటీలో ఉన్నారు. ప్రచారం పేరుతో నియోజకవర్గాన్ని సుడిగాలిలా చుట్టిపారేస్తున్నారు. ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్నారు. బీజేపీ టికెట్ పై భారతేందు సింగ్ బరిలో ఉన్నారు. మొట్టమొదట ఆ సీట్ కు రాజేందర్ సింగ్ పేరును అనుకున్నారు. అయితే లోకల్ క్యాడర్ వ్యతిరేకించడంతో చివరికి భారతేందు సింగ్ పేరును ఫైనలైజ్ చేశారు. నరేంద్ర మోడీ చరిష్మానే నమ్ముకున్నారు భారతేందు సింగ్. బేసిక్ గా బిజ్నూర్ బాగా వెనుకబడ్డ ప్రాంతం. మంచి రోడ్లు, కనీస వసతులు కూడా లేవు. జనాభాలో ఎక్కువ మంది చెరకు పండించే రైతులు. చాలా కాలంగా వీరికి పంట బకాయిలు చెల్లించడం లేదు. దీంతో తమకు బకాయిలు ఇప్పించే వారికి ఓటు వేయాలని డిసైడ్ అయ్యారు బిజ్నూర్ రైతులు. మొత్తానికి 2 సార్లు రాంపూర్ నుంచి విజయకేతనం ఎగరవేసిన జయప్రద మూడోసారి బిజ్నూర్ నుంచి గెలవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. జయప్రద ప్రయత్నాలు ఫలిస్తాయా? వేచి చూడాల్సిందే.